తెలుగుదేశం పార్టీని కూడా అంత క్రమశిక్షణతో ముందుకు నడుపుతున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. ఇక ఎన్నో అన్ని రకాలుగా ఎంతో అభివృద్ధి చేశారు. మరి అటు ఐటీ రంగం అయితేనేమి, ఉద్యోగాలు ఇప్పించడం అయితేనేమి, ప్రతి కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల, ప్రతి 3 కిలోమీటర్లకి ఒక అప్పర్ ప్రైమరీ, మండలానికి ఒక జూనియర్ కాలేజు, ప్రతి డివిజన్ కి ఒక ఇంజనీర్ కాలేజు, ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిన విద్యాదాత చంద్రబాబు నాయుడు. ఎవరు విని కని ఎరుగని పథకాల్ని ప్రవేశపెట్టింది నందమూరి తారక రామారావు గారు. మహిళలకు మా తండ్రి ఆస్తులను సామానుకి ఇప్పించారు, కిలో బియ్యం 2 రూపాయలకి ఇప్పించారు. అలాగే రైతులకు కరెంటు యూనిట్ హార్స్ పవర్ 50 రూపాయలకి ఇచ్చారు. భూమి శిస్తు రద్దు చేశారు. మహిళా వృద్ధాప్య పింఛన్ ఇచ్చారు. అలాగే ఈ యొక్క మండలాలు ఏర్పాటు చేశారు. ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లారు. ఆంధ్ర రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు, తాడిత పీడిత కులాలు, మైనారిటీలు ఎవరైతే ఈ అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్నారో వాళ్ళందరికీ చేయూతనిచ్చి అధికారంలో ఉన్న పదవులతో అలంకరించి వాళ్ళని గౌరవించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు.